నటరాజస్వామి విగ్రహాన్ని మనందరం చూసే ఉంటాం. కానీ ఆయన కుడిపాదం కింద ఒక చిన్న రాక్షసుడు నలిగిపోతూ ఉంటాడు. అతను ఎవరో మీకు తెలుసా? అతని పేరే అపస్మాసురుడు. శివుడు అతన్ని ఎందుకు చంపలేదు, కేవలం తొక్కిపెట్టి ఉంచాడు. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం అపస్మాసురుడు అంటే ఒక రాక్షసుడు మాత్రమే కాదు, అతని అజ్ఞానానికి అహంకారానికి ఒక చిహ్నం. ఇతనికి ఒక విచిత్రమైన వరం కూడా ఉంది. అతన్ని ఎవరూ చంపకూడదు, ఎందుకంటే లోకంలో అజ్ఞానం పూర్తిగా నశించిపోతుంది. జ్ఞానానికి విలువ ఉండదు, కాబట్టి అతన్ని అణిచివేయలే తప్ప అంతం చేయకూడదు. ఒకానొకసారి దారుకావనం అనే అడవిలో అహంకారంతో మునులు శివుడిని అవమానించడానికి ఒక యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం నుంచి భయంకరమైన పులిని, విషపూరితమైన పాములను శివుడిపైకి యుద్ధానికి పంపుతారు. పులి చర్మాన్ని వస్త్రంగా, పాములను ఆభరణాలుగా మార్చుకుంటాడు. చివరగా ఆ యజ్ఞం నుంచి వారు అపస్మాసురుడు అనే ఒక రాక్షసుడిని పుట్టిస్తారు. అప్పుడు నటరాజ రూపం ధరించి ఆ రాక్షసుడి వీపు మీద తన కుడి పాదాన్ని మోపి అతన్ని కదలకుండా అణిచివేస్తాడు. అదే సమయంలో ఎడమ పాదాన్ని పైకి లేపి ఆనంద తాండవం చేస్తాడు. అంటే మనలోని అజ్ఞానాన్ని అణిచివేస్తేనే మోక్షం కలుగుతుంది. నటరాజస్వామి పాదం కింద ఉన్న అపస్మాసుడు మనలోని అహంకారానికి గుర్తు. మనం దేవుణ్ణి తలుచుకున్నప్పుడు మనలో అజ్ఞానాన్ని అణిచివేయమని కోరుకోవాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ మిత్రుడికి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రహస్యకరమైన విషయాల కోసం డీప్ రీసెర్చ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.